ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మైక్ దొరికింది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేయకూడదు. ఆ తర్వాత సారీలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అనిల్ రావిపూడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలికిన పలుకులు దాసరి జయంతి వేడుకల్లో కన్క్లూజన్ ఇచ్చే వరకు వెళ్ళాయి. సెలబ్రిటీలు మాట తొలితే నెటిజన్లు అస్సలు వదిలిపెట్టడం లేదు. ఆర్టిస్టులనే కాదు టెక్నీషియన్స్ ను కూడా ఉతికి పారేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఈసారి దర్శకుడు అనిల్ రావిపూడి వంతొచ్చింది. ఆ మధ్య సత్యదేవ్ కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దానికి చీఫ్ గెస్ట్ గా అనిల్ రావిపూడి హాజరయ్యాడు. ఈవెంట్కి వచ్చిన జోష్లో ఆ క్రౌడ్ చూసి మైక్ తీసుకుని ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు, ఈవినింగ్ సినిమాలకు రండి, కావాలంటే ఐపీఎల్ మ్యాచ్ స్కోర్ను మొబైల్లో చూసుకోవచ్చంటూ ఓ స్పీచ్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి స్పీచ్కు క్రికెట్ లవర్స్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. సినిమాలు కూడా ఓటీటీలోకి వస్తాయిగా అంటూ అనిల్ రావిపూడికి కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఊరుకోకుండా మీమ్స్తో మజా చేసుకున్నారు. సినిమాలు చూడాలంటే డబ్బులు పెట్టాలి, కానీ క్రికెట్ను ఫ్రీగా ఇంట్లో చూడొచ్చు అంటూ తెగ ట్రోల్ చేశారు. అనిల్ రావిపూడి కమెంట్స్ ను తప్పుపట్టారు. ఒకరి ఇష్టాలను అలా కించపరచడం కరెక్ట్ కాదని కమెంట్ చేశారు. దీంతో దర్శకుడు డ్యామేజ్ కంట్రోల్ కు దర్శకుడు దాసరి జయంతిని వాడుకున్నాడు. దాసరి జయంతి వేడుకల్లో అనిల్ రావిపూడి పాల్గొన్నాడు. మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నట్లుగా తెలిపాడు. అదే రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉందని ఒకరు గుర్తు చేశారు. అలాగే ఇటీవల ఐపీఎల్ కోసం మాట్లాడాను. క్రికెట్ ఫ్యాన్ అయిన నేను అందరికన్నా ఎక్కువగా హర్ట్ అయ్యాను. ఈ ఈవెంట్ కు వెళ్లే ముందు ఓ డిస్ట్రిబ్యూటర్ను కలిశాను. సమ్మర్లో సినిమాలకు ఎవరూ రావడం లేదు, థియేటర్స్లో యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి అని ఆయన నాకు చెప్పారు. నేను కూడా అదే ఫ్లోలో అలా మాట్లాడేశారంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ మ్యాచ్ చూసిన తర్వాత టైం ఉంటే సినిమాలు చూసి ఎంకరేజ్ చేయండి తెలిపాడు. అలాగే ఐపీఎల్ పై తాను మాట్లాడిన మాటలను అపార్థం చేసుకోవద్దని కోరాడు. అనిల్ చెప్పిన మాటలకు క్రికెట్ లవర్స్ శాంతిస్తారో, మే 19 వరకు ఈ దర్శకుడిని మీమ్స్తో క్రికెట్ ఆడుకుంటారో చూడాలి.